త్యాగనిరతితో కమ్యూనిస్టు పార్టీ అన్ని రంగాల్లోనూ వేళ్ళూనింది. కందుకూరి గురజాడ రచనలను, గిడుగు వ్యవహారిక భాషావాదాన్ని వెలికి తేవాలనుకుంది. 1943లో అభ్యుదయ రచనల సంఘం తెనాలిలో ఆవిర్భవించింది. గురజాడపై గౌరవంతో కన్యాశుల్కం నాటకాన్ని ప్రదర్శించాలని, నాటకంలోని స్త్రీ పాత్రలను స్త్రీలే పోషించాలని 1944లో ఒక తీర్మానం చేసింది. సీతారామయ్య నన్ను అడిగాడు, పాటలు పాడటం, కోలాటం వేయడమంతా సులువుగాదు, నాటకంలో నటించడం అనిపించింది నాకు. కుదరదేమోనన్నాను. 3 రోజులు అన్నం తినకుండా నిరాహార దీక్ష చేసి నన్ను ఒప్పించాడు. ఆనాడు నాటకాల్లో వేశ్యలుగా ముద్రపడిన వారే నటిస్తున్నారు. మహిళా సంఘాల్లో పనిచేసే మేం నటిస్తే మమ్మల్ని కూడా వేశ్యలను చూసినట్లు హీనంగా చూస్తారేమో జనం అన్న భయాన్ని వ్యక్తం చేశాను.